ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి. అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పీలేరు నియోజకవర్గంలోని పీలేరు, కలకడ, గుర్రంకొండ మండలాల్లో ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని, ఈ పాఠశాలల్లో 782 మంది బాలికలు చదువుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకు విన్నవించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ 2012 నుంచి పీలేరు నియోజకవర్గంలో ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న 3 ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ఇదివరకే డొనేటర్స్ స్థలాలు ఇచ్చి ఉన్నారని తెలిపారు. కావున ప్రభుత్వం పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఇదివరకే సీఎం చంద్రబాబు కూడా వినతిపత్రం అందజేసినట్లు ఆయన అసెంబ్లీలో తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. పీలేరు కాన్స్టిట్యున్సీలో 3 ఉన్నాయి. 2012లో మొదలు పెట్టినారు. కలకడ, గుర్రంకొండ, పీలేరు రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అక్కడ దగ్గర కలకడలో 326 మంది ఉన్నారు, పీలేరులో 260, గుర్రంకొండలో 200 మంది ఉన్నారు. మా రిక్వెస్ట్ గవర్నమెంట్ను, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీటింగ్ ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మా రిక్వెస్ట్ ఆ బిల్డింగ్స్ 3 శాంక్షన్ చేసి 2012 నుంచి రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ల్యాండ్ కూడా డొనేషన్ చేయటం జరిగింది. కలకడలో దగ్గర 2 కోట్ల రూపాయల ల్యాండ్ కూడా అక్కడ కొంతమంది రైతులు ఇవ్వటం జరిగింది. మా రిక్వెస్ట్ గవర్నమెంట్కు ఈ 3 గుర్రంకొండ, కలకడ, పీలేరు రెసిడెన్షియల్ స్కూల్స్ బిల్డింగ్స్ కట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మీ ద్వారా అధ్యక్ష. థ్యాంక్